రైట్, ఒకవైపు ఏపీలో పార్టీ మారినటువంటి 8 మంది ఎమ్మెల్యేల పైన స్పీకర్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే అక్కడికి అసెంబ్లీ కార్యాలయానికి కూడా చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, సో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలి అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. స్పీకర్ ఏదైతే జారీ చేసిన నోటీస్ ఉందో నోటీస్ ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ రెబల్ ఎమ్మెల్యేలైనటువంటి శ్రీదేవి, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీరంతా కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి మండలి చైర్మన్ నోటీస్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించినటువంటి సవాల్ చేసి ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఏదైతే నోటీసులు ఇచ్చారో దానికి సంబంధించిన పిటిషన్ పైన సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో లంచ్ మోషన్ పిటిషన్ కనుక న్యాయమూర్తి స్వీకరించినట్లయితే లంచ్ టైంలో అంటే 2 గంటల తర్వాత ఈ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి సభ్యత్వం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి అని చెప్పి స్పీకర్ నోటీస్ ఇచ్చారో నోటీస్ ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలైనటువంటి శ్రీదేవి, ఆనం అలాగే శ్రీధర్ రెడ్డి వీరందరూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఎవరైతే వాళ్ళందరూ కూడా కాస్త టైం కావాలి అని చెప్పి స్పీకర్ ని కలిసి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే అసెంబ్లీ సెక్రటేరియట్ లో వెళ్లి కలవలసిన చైర్మన్ ని కాస్త టైం ఇవ్వాలని కోరినప్పటికీ కూడా లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ కి సంబంధించిన విచారణ 2 గంటలకి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. సాయి కాంతి, ముఖ్యంగా పిటిషన్ లో ఏ అంశాలను పొందుపరిచారు ఎమ్మెల్యేలు, దీనికి సంబంధించినటువంటి వివరాలను అందులో మెన్షన్ చేశారు? అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏదైతే స్పీకర్ నోటీస్ జారీ చేశారో వీరికి నోటీస్ పైన వీరు సవాల్ చేస్తూ ఏదైతే పిటిషన్ కి సంబంధించి వేయడం జరిగింది. ఈ పిటిషన్ లో ఏదైతే అర్హత ఉండే ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ప్రజల చేత ఎన్నుకోబడిన మేము ఎందుకు మా పైన అనర్హత వేయడం జరిగింది, పార్టీ నుంచి ఎటువంటి నిరాకరణకి గురయ్యాము, దాని విషయాల్ని కూడా పొందుపరుస్తూ సవాల్ చేయడం జరిగింది. ఈ సవాల్లో వారు అవతల ప్రభుత్వం నుంచి కూడా ఎవరైతే స్పీకర్ నుంచి నోటీసులు జారీ చేశారో స్పీకర్ జారీ చేసినటువంటి నోటీసులకి సంబంధించినటువంటి ప్రతులను కూడా యాడ్ చేసి ఈ నోటీస్ని అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో లంచ్ మోషన్ పిటిషన్ లో దీనికి సంబంధించిన విచారణ బెంచ్ పైకి వచ్చే అవకాశం ఉంది. సాయి రైట్, థ్యాంక్ యూ కాంతి.